మూవీ మిక్స్చర్ తమిళనాట ఆ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఆ సినిమా హీరోనో డైరెక్టరో కాదు, కేవలం హీరోయిన్. అవును, హీరోయిన్ తోనే ఆ సినిమా టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది. ఇంతకీ ఏంటా సినిమా? హ్యావ్ ఎ లుక్. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే, నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. ఇది ఏదో ఏమో ఎరుగదులే, అయినా మధురములే. ఇది కలయా నిజమా తెలియదులే, కొంచెం కలయై కొంచెం నిజమై ఊయలు పేయదనే. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే. ఇరుందం ఉలగం ఈ పేరు టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు, కానీ ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. తమిళనాట ఎక్కడ విన్నా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఇందులో అంతగా స్పెషాలిటీ ఏముందని అనుకుంటున్నారా? దానికి కారణం కేవలం అనుష్కయే. సెల్వరాఘవన్ ప్రస్తుతం ఆర్య అనుష్క జంటగా ఇరుందం ఉలగం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో అనుష్క డ్యూయల్ రోల్ చేస్తోంది. ఇక ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో హీరో ఆర్య కంటే అనుష్కకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని దర్శకుడు సెల్వ చెప్పడంతో జేజమ్మ రోల్ పై బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఇంతకు ముందు అనుష్క డ్యూయల్ రోల్ వేసిన అరుంధతి సెన్సేషనల్ హిట్ అయింది. జేజమ్మ తెలుగులోనే కాదు తమిళ్లో కూడా బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుష్క యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు తమిళ తంబిలు. ఇక లేటెస్ట్ గా ఇరుందం ఉలగంలో కూడా అనుష్క డ్యూయల్ రోల్ చేయటం, 2 క్యారెక్టర్స్ సినిమాలో కీ రోల్ ప్లే చేయడంతో ఈ సినిమాకు అనుష్కే ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రస్తుతానికి టాలీవుడ్ ని కాస్త సైడ్ లైన్ లో పెట్టిన అనుష్క తమిళనాట మాత్రం దున్నేస్తోంది. రీసెంట్ గా తమిళ్లో అనుష్క నటిస్తున్న సినిమాల లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంది. ఇక దీనికి తోడు దర్శకులు, హీరోలు షూటింగ్ టైంలోనే అనుష్కను ఆకాశానికి ఎత్తేయడంతో జేజమ్మ డిమాండ్ తమిళనాట బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అదే రూట్ లో వస్తున్న ఇరుందం ఉలగంపై కూడా కోలీవుడ్ లో భారీ అంచనాలు మొదలయ్యాయి. సో మొత్తం మీద హీరో, డైరెక్టర్ ను కాకుండా ఓన్లీ అనుష్క రోల్ తోనే ఇరుందం ఉలగం కు భారీ క్రేజ్ ఏర్పడింది. మరి రిలీజ్ తర్వాత జేజమ్మ డ్యూయల్ రోల్ సినిమాకు ఏ రేంజ్ లో హెల్ప్ అవుతుందో చూడాలి. మూవీ మిక్స్చర్ లో మరో షార్ట్ బ్రేక్.